వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పంట నష్టం అంచనాలపై మంత్రులు అధికారులకు సూచనలు చేశారు. ఆయన ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందేలా చూడాలని ఆదేశించారు. వరద ముంపు సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్న ముఖ్యమంత్రి నష్టం లెక్కలు పూర్తి చేస్తే 17వ తేదీన బాధితులకు సాయం అందిద్దామని చెప్పారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారితో పాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి నష్టపోయిన వారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2వ ఫ్లోర్ నుంచి ఆ పైన వారికి సైతం కొంత సాయం అందించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. అయితే వరదల్లో దెబ్బతిన్న 2 వీలర్స్ కు సైతం పరిహారం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్న వారికి నిబంధనల ప్రకారం కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నారు. వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అటు ఎవరెవరికి నష్టపరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే గత 11 రోజుల కాలంగా కూడా ముఖ్యంగా గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురిసిన భారీ స్థాయి వర్షాలకు సంబంధించి దాదాపుగా 2 లక్షల పైగా కూడా ఇళ్లు పాడైపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంట్లో 2,40,000 మందికి సంబంధించి పునరావాస కేంద్రాలకి తరలించే ప్రక్రియ జరిగింది. వందలాది వాహనాలు, వందలాది కార్లు, బైకులు, అలాగే ఇవన్నీ కూడా నీట మునిగిపోయి చెడిపోయిన పరిస్థితి కనిపించింది. వీరందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం తదితర అంశాలకు సంబంధించి కూడా సహాయక చర్యల్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు, రివ్యూ మీటింగ్. ఈ రివ్యూ మీటింగ్లో ప్రధానంగా ఈ నెల 17వ తేదీ నాటికి నుంచి కూడా పూర్తి స్థాయిలో వరద సహాయానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా కార్యాచరణ రూపొందించాలి. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరికి పరిహారం అందలేదు అనే ఫిర్యాదు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంకాలం రేపటికల్లా పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి అందజేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేంద్రానికి నివేదిక పంపించాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి కూడా వినియోగించే పరిస్థితి రావాలి. ఖచ్చితంగా 17వ తేదీ నుంచి ఏదైతే సర్వేలు పూర్తి చేసి ప్రతి ఒక్కరికి సహాయ చర్యలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే పాడైపోయిన ఇళ్ళకి, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళకి కూడా కొంత పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. పూర్తిగా పాడైపోయిన వాటికి 25,000, పాక్షికంగా దెబ్బతిన్న వారికి 10,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది. దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు దానికి ముందు అంటే మధ్యాహ్నం 1:30-2 గంటల సమయంలో కూడా మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేకంగా కూడా భేటీ అయింది. నారాయణ, హోంమంత్రి అనిత, అలాగే నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్ నేతృత్వంలో మంత్రుల కేబినెట్ కమిటీ, సబ్ కమిటీ కూడా సమావేశమైంది. వరద పరిహారంపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ జిల్లాలో ఎంత నష్టం వాటిల్లింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది పరిహారం అందించాలి అనే దానికి సంబంధించి అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.